బయటికి వెళ్దామని రెడీ అయ్యా. బయటేమో ఆకాశం మేఘావృతమై ఉంది, చినుకులు పడుతున్నాయి. వెదర్ రిపోర్ట్ ఎవరిస్తారబ్బా? ఏఐ కమాన్, వెదర్ రిపోర్ట్ ఇచ్చేయి. నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో మొంతా తుఫాన్ కొనసాగుతోంది. గడిచిన 3 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదిలిన ఈ తుఫాన్ ప్రస్తుతం చెన్నైకి 600 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 710 కిలోమీటర్లు, కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, మన్యం జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉన్నా ప్రజలు అశ్రద్ధ వహించవద్దు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థలు పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాయి. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లరాదు. అవసరమైతే ఈ కంట్రోల్ రూమ్ నెంబర్లను సంప్రదించండి. 0861 2331 261 799 55 76699. కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం 760100 02 ఆత్మకూరు ఆర్టీఓ 910009 48215 77022675559.